చంద్రబాబు నాయుడుకి జగన్ గారు అరెస్ట్ చేశారా లేదంటే మోడీ గారు అరెస్ట్ చేశారు సార్? మోడీ గారు చెప్తే జగన్ గారు అరెస్ట్ చేశారు. మోడీ గారు చెప్తే జగన్ గారు అరెస్ట్ చేశారు. అవును. సో మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు ఆ జాబ్ పట్ల? వడ్డించిన విస్తరి. ఈ రేపు జరగబోయే ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ బలంగా నిలబడుతుందా సార్? ఖచ్చితంగా తిరుగు లేకుండా. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏంటి? ప్రజలు ఏది పెట్టి అట్రాక్ట్ చేయగలిగారు ఓట్లు వేయడానికి? ఇది చంద్రబాబు నాయుడు గారి మీద ప్రేమ కాదు, జగన్ గారి మీద వ్యతిరేకతే. అంటే ఇతను సంతకం పెడతారు, ప్రతిపక్షంలో ఉంటే అతను సంతకం పెట్టిస్తారు. ఢిల్లీలో మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేశారు. మరి అదే స్ట్రాటజీ అంటారు? కరెక్ట్గా చెప్పాలంటే మోడీ గారు అరెస్టులు చేయడంలో స్పెషలిస్టు. అతని మాట వినకపోతే వాళ్ళు అరెస్ట్ చేస్తారు. వాళ్ళు పేరుకే కూటమిలో, ఒక కూటమిలో లేరు కానీ ఒక కూటమి ప్రభుత్వంగానే నడుస్తున్నది జగన్ గారి ప్రభుత్వం. బీజేపీ భయపడేది ఓన్లీ ఆమ్ ఆద్మీ పార్టీకి. ఏదో ఒక ఫాల్స్ ఎలిగేషన్ లేకపోతే చిన్న చిన్న ఏదో జరిగి జైలుకి పంపిస్తే మళ్ళీ వచ్చిన తర్వాత రిజైన్ చేసిన తర్వాత అది ఎట్లా చూస్తారు సార్? ఆయన రిజైన్ చేసేసారు. ఆయన చాలా క్లియర్గా చెప్పారు కూడా ఏమని. చీరా రమేష్ గారు ఎందుకు పోటీ చేయలేదు?